సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ పత్తిలో అనేది రెండో స్ప్రేయింగ్ అనేది ఏం చేసుకోవాలనే దాని గురించి అయితే మీకు ఈ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకు రెండో దాఫా ఎరువులు అనేది ఏం వేసుకోవాలని కూడా చెప్పడం ఈ వీడియోలోనే రెండు చెప్పడం జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మీకు పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో నేను అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్దామండి. సో మొదటగా అయితే మనం చాలామంది మొదటి స్ప్రేయింగ్కి వచ్చి మోనో అలాగే ఆస్పేట్ లేక లాన్సర్ గోల్డ్ అనేది స్ప్రే చేయడం జరిగింది. సో చాలామంది రైతులు అయితే సో ఆ విధంగా స్ప్రే చేసిన తర్వాత మనం రెండో స్ప్రేయింగ్ అనేది చేసి దాదాపు 10 నుంచి 15 రోజులు అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇప్పుడు కొన్ని ఏరియాలో వర్షాలు అనేది మంచిగా పడ్డాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా అయితే రెండో స్ప్రేయింగ్ చేసి తర్వాత రెండో దాఫా ఎరువులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. కాబట్టి దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రెండో స్ప్రేయింగ్ అనేది మనం ఏం చేసుకోవాలనుకుంటే ఈ బేయర్ కంపెనీకి చెందిన రీజెంట్ అనేది వాడుకోండి. సో అందులో మనకు ఫిప్రోనిల్ అనేది 5% ఎస్సీ రూపంలో అనేది ఉంటుంది. సో మీకు ఈ రీజెంట్ అనేది చాలా చోట్ల ఇప్పుడు అవైలబుల్గా లేదు. కాబట్టి ఈ అదామా కంపెనీకి చెందిన అగాడినైనా వాడుకోవచ్చు. చాలా అందులో కూడా సేమ్ టెక్నికల్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ రీజెంట్తో పాటు మనకు ఈ కాన్ఫిడర్ అనేది రెండు స్ప్రేయింగ్లు అయితే వాడుకోండి. తెల్లదోమ, పచ్చదోమ అలాగే జిగి ఉన్న వాళ్ళైతే సో ఈ కాన్ఫిడర్ అనేది వాడుకోవడం వల్ల ఈ తెల్లదోమ, పచ్చదోమ అనేది క్లీన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రీజెంట్ అనేది మనకు తామర పురుగుకు ఎక్సలెంట్గా పనిచేయడానికి ఇది ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే మీరు రెండో స్ప్రేయింగ్ అనేది ఈ విధంగా వాడుకోండి. సో దీంతోపాటు మీరు ఇప్పుడు రెండో స్ప్రేయింగ్ దశలో మనకు మొక్క అనేది ఎదుగుదల దశ కాబట్టి ఖచ్చితంగా ఒక గ్రోత్ ప్రమోటర్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. బయోవిటా లేదా ఇసాబిన్ లాంటివి వీటిలో కలిపి స్ప్రే చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. రైతులైతే ఈ ఫస్ట్ స్ప్రేయింగ్లోనే కాన్ఫిడర్ అనేది వాడడం జరిగింది. కాబట్టి సో కాన్ఫిడర్ వాడిన వాళ్ళైతే ఈ రీజెంట్తో పాటు మనకు కాన్ఫిడర్ సూపర్ అనేది వాడుకోండి. ఈ రీజెంట్ అలాగే కాన్ఫిడర్ సూపర్ని అయితే వాడుకోండి. సో కాన్ఫిడర్ సూపర్లో వచ్చి మనకు ఇమిడాక్లోపిరిడ్ అనేది పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో కాన్ఫిడర్లో వచ్చి 17% ఉంటే మనకు ఈ కాన్ఫిడర్ సూపర్లో వచ్చి మనకు 360 అనుకుంటా. సో అంత మోతాదులు అనేది ఉండడం జరుగుతుంది. సో ఎవరైనా మొదటి స్ప్రేలో కాన్ఫిడర్ అనేది వాడిన వాళ్ళైతే రెండో స్ప్రేయింగ్లో వచ్చి కాన్ఫిడర్ సూపర్ని అయితే వాడుకోండి రీజెంట్ కాంబినేషన్లో. సో చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా కాకుండా మీరు ఎవరైనా ఈ రెండు స్ప్రేయింగ్లో ప్రధానంగా మనం 3 రకాల టెక్నికల్స్ అనేది వాడుతున్నాం. ఒకటి దోమకి, ఒకటి తామర పురుగుకి, దీంతోపాటు ఒక గ్రోత్ ప్రమోటర్కి. సో ఈ విధంగా కాకుండా అయితే మనం ఒకే ప్రోడక్ట్తోనే మనకు ఈ 3 రిజల్ట్ అనేది కనిపించే ప్రోడక్ట్ ఏంటంటే జేటీ అగ్రిటెక్ వాళ్ళది లైకా అండి. సో నేనైతే ఖచ్చితంగా ఈ లైకాని అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ లైకా వాడడం వల్ల అయితే మంచిగా మొక్క అనేది ఎదుగుదల వస్తుంది. అన్ని రకాల తామర పురుగు కంట్రోల్ అవుతుంది. పచ్చదోమ, తెల్లదోమ అన్నీ క్లీన్ అవ్వడం జరుగుతుందండి. సో మొక్క కూడా మంచిగా సైడ్ బ్రాంచెస్ వచ్చి పెరుగుదల అనేది అధికంగా రావడానికి ఇది దోహదపడుతుంది. సో ఎవరైనా ఆర్డర్ పెట్టాలనుకున్న వాళ్ళు మీకు స్క్రీన్ పైన నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్డర్ పెట్టుకొని స్ప్రే చేసి చూడండి. నేను ఇంతకుముందు చెప్పిన టెక్నికల్స్ అనేది ఒక ఎకరానికి స్ప్రే చేసి చూడండి. ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది లైకా అనే దాన్ని ఒక ఎకరానికి స్ప్రే చేసి చూడండి. మీకు తేడా అనేది కొంచెం కనిపిస్తుంది. సో ఈ లైకా అనేది కొంచెం మంచి రిజల్ట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎందుకంటే మనకు ఈ లైకా అనేది తక్కువ ధరలోనే మనకు వస్తుంది. సో మీరు ఈ రీజెంట్ అలాగే ఈ కాన్ఫిడర్ సూపర్ అలాగే బయోవిటా ఈ 3 రకాల టెక్నికల్స్ కలిపి స్ప్రే చేస్తే కొంచెం ధర అనేది మనకు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఈ రెండు స్ప్రేయింగ్లో అయితే ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది లైకా అయితే వాడుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం అయితే లేదు. మంచి రిజల్ట్ అనేది మంచిగా ఉంది. కాబట్టి నేను ఈసార్లు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో అదొకటి రైతులు గమనించుకోగలరు. సో మనం ఈ రెండో స్ప్రేయింగ్ అనేది చేసిన తర్వాత మనం రెండో దాఫా ఎరువులు ఏం వేసుకోవాలని తెలుసుకున్నట్లయితే సో మొక్కకు కొన్ని ఏరియాల్లో వర్షాలు అనేది అధికంగా పడడం వల్ల మనకు ఈ పెరుగుదల అనేది ఆగిపోయింది. కాబట్టి రెండో దాఫా ఎరువులు అనేది మనం వేసి మొక్కకు ప్రధాన పోషకాలని ఎన్పికే న్యూట్రియన్స్ని అందించాలి. కాబట్టి సో ఏంటంటే మనం రెండో దాఫాలో వచ్చి మనకు 14 అనేది వాడుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అయితే. సో ఈ దాఫాలో అయితే ఎందుకంటే మనకు ఈ రెండో దాఫా వేసేపాటికి మనకు పూత దశ అనేది స్టార్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ఈ 3 రకాల పోషకాలు అనేది ఇందులో కలిసి ఉండడం వల్ల మనం ఈ ప్రోడక్ట్ని అయితే ఎంచుకోవడం జరిగింది. సో 14-35 అంటే నత్రజని 14%, అలాగే ఫాస్ఫరస్ అనేది 35%, అలాగే పొటాష్ అనేది 14% ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే వాడుకోండి. సో దీంతో మీరు నత్రజని అనేది ఒక 15 కేజీలు అనేది యూరియా అనేది తీసుకోండి. ఒక 30 నుంచి 40 కేజీల వరకు ఒక బ్యాగ్ 14-35 తీసుకోండి. ఒక 15 కేజీల
యూరియా అనేది తీసుకొని రెండో దఫా ఎరువులు అయితే వేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎందుకంటే మనకు 3 రకాల పోషకాలు అనేది మొక్కకి ఈ టైంలో అవసరం కాబట్టి ఎదుగుదల టైంలో. సో ఈ విధంగా రెండో దఫా ఎరువులు అయితే ఖచ్చితంగా వాడుకోండి. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.